ఆయన మానవత్వం ఉన్న మంచి రాబిన్హుడ్ కైండ్ ఆఫ్ పర్సన్. మీరేమో రాబిన్హుడ్ అంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళేమో రౌడీ షీటర్ అంటున్నారు. సో శ్రీశైలం యాదవ్ ఇంపాక్టు ఏమైనా ఉంటుందా? ఎందుకంటే వాళ్ళ బ్రదరు ఈయన ఇద్దరి మీద రౌడీ షీట్ ఉంది, బైండ్ ఓవర్ చేశారు. సో ఎట్లా చూస్తారు దీంట్లో? శ్రీశైలం యాదవ్ రాబిన్హుడ్ అన్నది ప్రజానీకానికి మొత్తానికి తెలుసు. బీఆర్ఎస్ బీజేపీ ఏదైతుందో ఆ విషయం వాళ్ళు తెలుసుకోకపోతే ఏదైతుందో వాళ్ళ అమాయకత్వం, వాళ్ళు ఏదైతుందో అదే రకంగా పోతే కాంగ్రెస్ పార్టీకి మాకే మంచిది. ఆయన రాబిన్హుడ్, ఆయన కొడుకు ఏదైతుందో పూర్తిగా సమాజ సేవ, సామాజిక సేవ, ప్రజాసేవలనే నిమగ్నమై గత 15 సంవత్సరాల నుంచి పని చేసుకుంటూ ప్రజలలో ఉన్నాడు. కాబట్టి మేము ఎక్కడికి పోయినా ఏదైతుందో ఖచ్చితంగా ప్రజలు ఏదైతుందో బ్రహ్మరథం పడతా ఉన్నారు. మాకు ఓవరాల్గా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది సార్. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది. సో అప్పుడు ప్రభుత్వం వచ్చిన కొత్తలో కొంత 6 గ్యారెంటీలు ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు మీరు అవి అమలు చేయట్లేదు, వాటిని ఆ ఇంపాక్ట్ ఉంది. తర్వాత ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన 2500 పింఛన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ రెండవ ఉప ఎన్నికలో మీకు రెండోసారి జరుగుతున్న ఉప ఎన్నికల్లో మీకు 2 సంవత్సరాల్లో కొంత ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిందని కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని